పార్టీ పరంగా తప్పనిసరిగా విచారణ జరిపి సమీక్ష చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మా రీజనల్ కోఆర్డినేటర్తో కూడా మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు ది టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దెమ్. వైసీపీకి ఆట మాత్రమే తెలుసు, నాకు వేటాడడం కూడా తెలుసు. దానిలో భాగంగా 6 మంది వెళ్ళిపోయారు అనుకోవాలా. పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు వేటాడటం తీసిన ఎవరు? పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్య చేసిన వ్యాఖ్యలు ఏమన్నాడు? మీరు వైసీపీకి ఆట మాత్రమే తెలుసు, నాకు వేటాడడం తెలుసు. మాకు ఆట మాత్రమే తెలుసు, ఆయనకి వేటాడటం తెలిసి వేటాడమని వెళ్ళి అక్కడ అడవిలో ఎక్కడన్నా ఇక్కడ ఎందుకు ఆ అడవిలో వేటాడమనయ్యా, నాకేం అభ్యంతరం. మాకు ఆట ఆడటం కూడా ఏం తెలియదు. మాకేం తెలుసు ఆట ఆడటం? మాకు ఆట తెలియదు, వేట తెలియదు, ప్రజాసేవ తెలుసు. ఆయనకి ఆట తెలుసు, వేట తెలుసు. వేటాడమను, అడవిలోకి వెళ్ళి ఒక సింహాన్ని వేటాడమను, చూరుకో నక్కనైనా వేటాడమను. మాకేం అభ్యంతరం లేదు, వేటాడుకోమను, మాకేం అభ్యంతరం లేదు. మాకు ఆట తెలియదు, వేట తెలియదు. పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఆ రోజు ఎలక్షన్ లో రెడీమేడ్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళందరూ వెళ్ళిపోయారనేది ఒక అభిప్రాయం ఉందా? పరిశీలిద్దాం దాని గురించి కూడా. దాంతోపాటు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద వీఆర్ గోయింగ్ టు ది లీగల్ యాక్షన్ కూడా వెళ్తాము. ఎవరైతే మాకు చాలా మంది కండువాలు వేసుకెళ్లారో వాళ్ళ మీద తప్పనిసరిగా వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దెమ్. వైసీపీకి సంఖ్యాబలం ఇప్పుడు తక్కువగా ఉంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టిందా, వెయిట్ చేస్తారా, లేకపోతే మీ మేయరు డిప్యూటీ మేయరు రాజీనామా చేస్తుందా? రమ్మను, చేస్తాం. అయ్యే ఉండవు, చూస్తాం. అసలు వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా వాళ్ళ వల్ల కాదు. చట్టాల ప్రకారం చాలా ఉన్నాయి. అవన్నీ అయ్యే పని కాదు. 5 సంవత్సరాలు మేయర్గానే ఉంటాడు, రాసుకోండి. 5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్గానే ఉంటాడు, రాసుకోండి. చట్టాలు అంత తేలిగ్గా కాదు. వాళ్ళు అవిశ్వాస తీర్మానం ఎట్ట పెడతారో చూస్తాం, పెడితే ఎదుర్కొంటాం, దాని వ్యవహారం తేలుస్తాం. అన్నిటికీ సిద్ధమే. అవునండి, చెప్పాము కాపాడుకోలేదని. కాపాడుకోలేమని చెబుతున్నాగా. అప్పుడు కూడా అట్టాగే చెప్పారు, ఇప్పుడు కూడా ఇట్టా చెప్పారు. ఏం చెప్పాలి మేము? వాళ్ళు మమ్మల్ని వేటాడతారు, మేము పారిపోతామని చెప్పాలా? తప్పుకోమని చెప్పాం కదా, తప్పుకునే ప్రశ్న లేదు. అసలు నోటిఫికేషన్ రాని చూస్తాం. అవిశ్వాస తీర్మానం పెట్టే సంఖ్య వాళ్ళకి లేదా ఎన్ని వేరే విషయాలు అవన్నీ వీ విల్ డిస్కస్ లేటర్. వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. డోంట్ వర్రీ. మీకు ఒకేసారి చెప్పేస్తే అన్ని రాసేసుకుంటారు, కుదరదు. నిదానంగా చెప్తాం. వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాట్లాడతాం. చాలా విషయాలు ఉన్నాయి. మేము దేనికైనా సిద్ధం ఉన్నాం కదా, ఇంకేంటి? వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఏమున్నాయో ప్రమోషన్ చేయడానికి? మాకు ఉద్యోగాలు లేకపోతే ప్రమోషన్ చేయడానికి ఏముంది? ఏమన్నా ఎంపీకి ఇస్తారా? ఏముంది మా దగ్గర ఉద్యోగాలు లేకపోతే ఇంకా ప్రమోషన్ ఏంటి? ఉద్యోగాలు పోతుంటే ఇవన్నీ ప్రమోషన్. ఏ ప్రమోషన్ అయ్యా? మేము అధికారులు లేని వాళ్ళకి ఇంకా ప్రమోషన్లు ఏముంటాయి? వాళ్ళు ఇచ్చుకుంటారు ప్రమోషన్లు. వాళ్ళు అందరూ పిలుస్తున్నారు, రండి మా పార్టీలోకి ప్రమోషన్ ఇస్తాం, రండి మా పార్టీలో ప్రమోషన్ ఇస్తామని. 24 మంది నిలబడ్డారు. మీ ప్రమోషన్ వద్దు, మీ డబ్బు వద్దు, మీ గాడి గుడ్ వద్దు, పాపా అని నిలబడ్డారు 24 మంది. శభాష్, వాళ్ళకి సాల్యూట్. అంటే తీయలేదేమో ఆయన. ఎవరు ఇందాక వేటాడుతా అన్నాడే, తలుపుకి నుంచున్నాడేమో. ఆ వేటాడుతా అన్నాడు ఎవరైనా? ఎవరు? నువ్వు చెప్పావు ఎవరు వేటాడతాను? నాకేం తెలుసు ఆయన ఎవరు? ఎవరు ఎవరై గుర్తురావట్లేదు. గుర్తురావట్లేదు ఎవరైనా. పెమ్మసానికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఆయన ఏమయ్యా, పెమ్మసాని గారికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఆయన అమెరికాలో ఉండే వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి, కోట్ల రూపాయలు కష్టపడి సంపాదించిన వ్యక్తి. ఆయన నాకు తెలిసి రెసిడెన్సీ చదువుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళి రెసిడెన్సీ చదువుకుంటారే. మా అమ్మాయి కూడా రెసిడెన్సీ చదువుకుంది. వాళ్ళకు యూ వర్డ్ అని ఒక పేపర్, పెద్ద డిమాండ్ పేపర్ అది. మా అమ్మాయి నేను అడిగాను, అమ్మాయి ఈయన ఫోటో తెలుసు. ఈయన అన్నాడు, ఈయన చాలా గొప్పోడు, ఈయన మెడికల్లో బ్రహ్మాండమైన ఫీల్డ్, ఈయన కోట్లు సంపాదించాడు, చాలా గొప్పడు. ఈయన రాజకీయాల్లోకి వచ్చాడా అన్నావు. రాజకీయాల్లోకి వచ్చాడు, ఇప్పుడు ఏటాటం మొదలెట్టాడు. అది నాకు బాధ వేసింది. అంత గొప్పోడు మరి, వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఏటాటం మొదలెడతాడు. మీ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తా, మీ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తా, నీ కండవేస్తా అని తిరుగుతున్నాడు. అంత గొప్పోడు, కేంద్ర మంత్రి అయినోడు. చివరికి స్థాయి సంఘాల ఎన్నికల్లో స్థాయి తగ్గిపోయింది. బుష్ చాలా గొప్పోడు. యూ వరల్డ్ అనేది అమెరికాలో చాలా ఫేమస్. ఎందుకంటే మా అమ్మాయి అక్కడ రెసిడెన్సీ పాస్ అయ్యి ఇప్పుడు చేస్తుంది. మా అమ్మాయి కూడా ఫాలో అయింది. చాలా గొప్పవాడని అమెరికాలో తెలుగు వాళ్ళందరూ మెచ్చుకునే వ్యక్తి. 5,000 కోట్లయ్యా మామూలా. ఇంకా ఆయన వేటాడతాడు, ఆట ఆడతాడు, పాట పాడతాడు. మనం ఏం చేస్తాం?